గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది ఒక 4-5 రోజుల క్రితమేమో ఇది పెట్టినట్లుంది మన గ్రూపులో. ప్రొఫెషన్ గురించి సమ్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ హియర్ అండర్ రిగార్డింగ్ ద లింకేజెస్ ఆఫ్ ది 10th భావ. 10వ భావాన్ని గురించినటువంటి లింకేజెస్ కింద ఈక్వేషన్స్ రూపంలో చూపించినాం. అంటే ఏమి, ఇన్వాల్వ్మెంట్లో ఇట్లా ఉండి, కమిట్మెంట్లో ఇట్లా ఉండి, ఫైనల్ కన్ఫర్మేషన్స్లో ఉంటే ఏమి, రిమార్క్స్ ఏమి అని ఆ రిమార్క్స్లో మీరు రాయాలి అని చెప్పింటిమి. సరే, అదే ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆన్సర్స్ అన్ని మనము చర్చించుకుందాం. ఇక్కడ ఏమేమి, ప్లీజ్ గో త్రూ దెమ్ కేర్ఫుల్లీ అండ్ ఐడెంటిఫై విచ్ ఈక్వేషన్స్ ఆర్ గుడ్ ఫర్ సర్వీస్ ఆర్ జాబ్. సర్వీస్కు జాబ్కు ఏవేవి ఈక్వేషన్స్ బాగున్నాయి, బిజినెస్కి ఏవి, ప్రమోషన్ ఇన్ జాబు, నేమ్ అండ్ ఫేమ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ స్టేటస్, హోదా పెరగడం, కంప్యూటర్ ప్రోగ్రామర్, రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీస్, వాలంటరీ రిటైర్మెంట్, పొలిటికల్ మ్యాటర్, లా మ్యాటర్స్, స్కూల్ టీచర్, కాలేజ్ లెక్చరర్ ఆర్ ప్రొఫెసర్, సూపర్ సస్పెన్షన్ ఫ్రమ్ సర్వీస్, కంపల్సరీ రిటైర్మెంట్, మెడికల్ ఆఫీసర్ ఆర్ డాక్టర్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, ప్రాబ్లమ్స్ ఇన్ సర్వీస్ ఇన్ బిజినెస్, పబ్లికేషన్స్, పర్మనెంట్ ఆర్ టెంపరీ జాబ్. ఇట్లాంటివన్నీ దీంట్లో ఐడెంటిఫై చేయమని చెప్పేసి ఇచ్చినాం. అండ్ రైట్ యువర్ కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ రిమార్క్స్ కాలం. ఈ రిమార్క్స్ కాలంలో రాయమన్నాం. ఇక్కడ చూడండి, ఇన్వాల్వ్మెంట్లో 3 and 10. ఇన్వాల్వ్మెంట్ అంటే పిఎస్ ప్లస్ స్టెల్లార్ స్టేటస్ రెండు ఉంటాయి. పొజిషనల్ స్టేటస్, స్టెల్లార్ స్టేటస్ రెండు కలిపితేనే ఇన్వాల్వ్మెంట్ అంటాం మనం. బాగా గుర్తుపెట్టుకోండి. కమిట్మెంట్ అంటే సబ్లార్డ్, ఫైనల్ కన్ఫర్మేషన్ అంటే సబ్లార్డ్. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అంటే పిఎస్ ప్లస్ ఎస్ఎస్, పొజిషనల్ స్టేటస్ ప్లస్ స్టెల్లార్ స్టేటస్ రెండు కలిపి ఇన్వాల్వ్మెంట్. కమిట్మెంట్ అంటే సబ్లార్డ్, ఫైనల్ కన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ రిమార్క్స్ ఏమి, ఇక్కడ చూడండి, ఇది 10th cusp సబ్లార్డ్, 10th cusp సబ్లార్డ్, 3 and 10 ఇన్వాల్వ్మెంట్లో ఉండి, కమిట్మెంట్లో 2, 6, 10, 11 ఉంటే, 2, 3, 6, 10, 11 ఫైనల్ కన్ఫర్మేషన్లో ఉంటే కంప్యూటర్ ప్రోగ్రామర్. అది కంప్యూటర్ ప్రోగ్రామర్ను సూచిస్తుంది. ఇట్లా ఉంటే 3, 10 ఇన్వాల్వ్మెంట్లో ఉండి, కమిట్మెంట్లో 2, 6, 10, 11. 2, 6, 10 అనేది దాన్ని ఏమంటారు, అర్ధ త్రికోణం. మెటీరియలిస్టిక్, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, త్రికోణాన్ని ఏమంటారయ్యా, 2, 6, 10 అనేది ఇప్పుడు 159 ధర్మ త్రికోణము, 2, 6, 10 అర్థ త్రికోణము, 3, 7, 11 కామ త్రికోణము, 4, 8, 12 మోక్ష త్రికోణం. అట్లా ఇది అర్థ త్రికోణం అంటారు దీన్ని. 2, 6, 10, 11 అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిజైర్, లాభము, ఇంకన్నీ తెలిపేది. ఇక్కడ 3 అనేది 10th అనేది మన ప్రొఫెషన్. 10th ఇండికేట్స్ ప్రొఫెషన్. బాగా గుర్తుపెట్టుకోండి. 10కు 6కు తేడా లేకుండా మాట్లాడుతుంటారు కొందరు. 10 అంటే ప్రొఫెషన్ అంటే ఏమి, 6 అంటే జాబ్ సర్వీస్, 7 అంటే బిజినెస్. అంటే ఏమి, 10లో 6 అన్నా ఉండొచ్చు, 7 అన్నా ఉండొచ్చు, ఏదైనా సరే ఒక వృత్తి. ప్రొఫెషన్ అనేది వృత్తిని తెలుపుతుంది. జాబా సర్వీసా అది వేరు, బిజినెసా. 10 అనేది ప్రొఫెషన్. 3 మామూలుగా ఐటీ ఫీల్డ్ని తెలుపుతుంది. థర్డ్ ఇక్కడ 2, 6, 10, 11 ఇన్వాల్వ్మెంట్లో కమిట్మెంట్లో ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో 2, 3, 6, 10, 11 ఉంది. కాబట్టి కంప్యూటర్ ప్రోగ్రామర్ దానికి పనికొస్తుంది ఇది. అలాగే ఇంకొక ఈక్వేషన్ 10 and 9 అనేది మామూలుగా మనం ఏమంటారు, ధర్మస్థానం ఏమంటారు, ధర్మ భాగ్యం, ఇది రాజ్యం. ధర్మ కర్మాధిపతి, ధర్మ ఇది 9, కర్మ ఇది. అంటే 9th అనేది ధర్మం, 10 అనేది ప్రొఫెషన్. ఇక్కడ 2, 6, 11 ఉంది. ఇక్కడ 2, 6, 9, 10, 11 ఉంది. ఇక్కడ చూడండి, లా యాజ్ ఏ ప్రొఫెషన్. ఎందుకు
ఇక్కడ ధర్మం అనేది 9 ఉంది, ఇక్కడ 6 అనేది కోర్టు సంబంధమైనటువంటిది, లిటిగేషను, కోర్టు కేసెస్ ఇవన్నీ తెలుపుతుంది. కాబట్టి ఈ 10 and 9 ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో 2, 6, 11 ఉండి ఫైనల్ కన్ఫర్మేషన్లో 2, 6, 9, 10, 11 ఉన్నట్లయితే లా యాజ్ ఏ ప్రొఫెషన్. అలాగే ఇంకొక ఈవెంట్ 10 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 5, 8 కమిట్మెంట్లో ఫైనల్ కన్ఫర్మేషన్ 5, 8 ఇట్లా 5, 8 ఉన్నట్లయితే 5, 8 అనేది మంచివి కాదు. పదవ భావము ఇన్వాల్వ్మెంట్లో ఉండి 5, 8 కమిట్మెంట్లో 5, 8 దీంట్లో ఉంటే ఫైనల్ కన్ఫర్మేషన్లో ప్రాబ్లమ్స్ ఇన్ జాబ్ ఆర్ బిజినెస్, జాబ్కు బిజినెస్కు ఇవి మంచిది కాదు. దాంట్లో హర్డల్స్, ఇబ్బందులు, అనేకమైనటువంటి కష్ట నష్టాలను కలగజేస్తుంది 5, 8 అనేది. జాబ్కు బిజినెస్కు రెండిటికి పనికి ఇది వస్తుంది, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఇంకొకటి 10, 3 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 2, 3, 6, 11 10 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 2, 3, 6, 10, 11 ఇప్పుడు ఐటీ అని చెప్పొచ్చు కదా సార్? ఏది ఐటీ అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. 10 and 3 రైటింగ్స్ అన్నిటికీ ఐటీ కాదు. ఇక్కడ ఆలోచించాలా, ఇక్కడ 3, 6, 11 2, 3, 6, 11 ఇక్కడ 9 అనేది మర్చిపోయినా నేను. 9 టైప్ చేయాలి, ఇక్కడ మీరు 9 పెట్టుకోవాలి. అదే ఇక్కడ 9 యాడ్ చేసుకోండి. ఇది 9. ఎందుకు 3 అనేది రైటింగ్, 9 అనేది పబ్లికేషన్. ఇది పబ్లికేషన్స్కు పనికి వస్తుంది. 10, 3, 2, 3, 6, 9, 11 ఇంతకుముందు మనము ఒక చార్ట్ డిస్కస్ చేసినాం హోరరీ అస్ట్రాలజీలో. మనము పబ్లికేషన్స్కు 3, 9 కావాలి పబ్లికేషన్ కొని. అది 10, 3 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 2, 3, 6, 11, 9 2, 3, 6, 11 పబ్లికేషన్స్ను తెలుపుతుంది. అలాగే 6 and 10 అనేది ప్రొఫెషన్, 6 అనేది సర్వీస్ ఆర్ జాబ్. ఇది 5, 9 6కు నెగేషన్ 5, 10కు నెగేషన్ 9. 5, 9 ఇన్వాల్వ్మెంట్లో 6, 10 వచ్చి కమిట్మెంట్లో 5, 9 ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా 5, 9 ఉంటే రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ జాబ్, తాను చేస్తున్నటువంటి పని నుంచి రిటైర్మెంట్ అవుతాడు. ఎందుకు ఇక్కడ 6, 10కు నెగేషన్స్ అవి. 5, 9 డైరెక్ట్గా 6కు 5, 10కు నెగేషన్. కమిట్మెంట్లో ఫైనల్ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి రిటైర్మెంట్ ఫ్రమ్ జాబ్ ఆర్ సర్వీస్. అలాగే 6 and 10 ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో 159 ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా 159. ఇక్కడ 59 ఉంటేనేమో రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ జాబ్. ఇక్కడ 159 ఉంటే వాలంటరీ రిటైర్మెంట్ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ. అది గుర్తు. 59కేమో రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీస్, 159 వస్తేమో వాలంటరీ రిటైర్మెంట్, అంతే తేడా. ఇక్కడ 10, 6 కమిట్మెంట్లో ఉండి ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో 5, 8, 9 ఇక్కడ 5, 8, 9 ఉంది అంటే కంపల్సరీ రిటైర్మెంట్. ఇది చూడండి, కంపల్సరీ రిటైర్మెంట్. ఇక్కడ రిటైర్మెంట్కు 3 ఉన్నాయి. ఇక్కడ రిటైర్మెంట్కు ఏమి 6, 10, 6, 10, 6, 10 ఇన్వాల్వ్మెంట్లో 3 6, 10, 6, 10. కానీ ఒకటేమో 5, 9 ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీస్, ఒకటి 159 ఉన్నప్పుడు వాలంటరీ రిటైర్మెంట్, 5, 8, 9 ఉన్నప్పుడు కంపల్సరీ రిటైర్మెంట్. 5, 8, 9 అనేది కంపల్సరీ రిటైర్మెంట్. 8 అనేది పనిష్మెంట్ని కూడా తెలుపుతుంది, మనం చేసిన తప్పిదాన్ని కూడా తెలుపుతుంది. అది అందుకు కంపల్సరీ రిటైర్మెంట్ ఇప్పిస్తారు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి 10 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 5, 6, 8 బోత్ కమిట్మెంట్ అండ్ ఫైనల్ కన్ఫర్మేషన్లో ఉన్నట్లయితే ఇది సస్పెన్షన్ ఆఫ్ జాబ్, చేస్తున్నటువంటి పని నుంచి సస్పెన్షన్ చేస్తారు. అది తర్వాత ఇంకొకటి 12, 10 ప్రొఫెషన్ 12 అంటే విదేశీ ప్రయాణము అవన్నీ ఇంకా అదే 2, 6, 10, 11 2, 6, 11, 10 ఇక్కడ 2, 6, 10, 11, 12 ఇది ఎక్స్పోర్ట్కి సంబంధించినది.
ఈ 12 అనేది 2-6-10 సంబంధం 2-6-10-11కు ఈ 12-10 వచ్చిందంటే కనుక ఎక్స్పోర్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఈ ఈక్వేషన్ నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిన ఆర్ఎస్ చాణి సారు క్లాస్ చెప్పినప్పుడు ఇది గుర్తుంది బాగా. 12-10 ఇది ఎక్స్పోర్ట్. ఇక ఇంకొకటి 10 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 26811 కమిట్మెంట్లో ఫైనల్ కన్ఫర్మేషన్లో ఉన్నట్లయితే 10 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 26811 ఉంటే మెడికల్ ఆఫీసర్ లేదా డాక్టర్ అవుతాడు వాడు. డాక్టర్కు ఈ ఈక్వేషన్ పనికొస్తుంది. ఎందుకు? 6 అనేది రోగము, 8 అనేది దాని యొక్క తీవ్రతను తెలుపుతుంది. ఒక్కోసారి 12 కూడా ఉంటుంది. 6-8-12 వచ్చినా కూడా వాడు మెడికల్ ఆఫీసర్గానే ఉంటాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక ఈక్వేషన్ 6-10 6 and 10 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 2-6-11 ఇక్కడ 2-6-11 ఉన్నట్లయితే ఇది ప్రమోషన్. 6 జాబ్ సర్వీస్ మనం చేసే పనిలో ప్రమోషన్ ఇస్తుంది. ఎందుకు? 2-6-10 మామూలుగా అర్థత్రికోణము, 11 అనేది ఉంది ఇన్వాల్వ్మెంట్లో కమిట్మెంట్లో. ఇక్కడ 6-10 ఉంది, ఇక్కడ 2-6-11 ఉంది, ఇక్కడ 2-6-11 ఉంది. ప్రమోషన్ తెలుస్తుంది. అలాగే 10 ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో 2-6 ఫైనల్ కన్ఫర్మేషన్లో 2-6 ఉన్న ప్రమోషనే ఇది కూడా. ఇక్కడ 6-10 నుండి 2-6-10 ఇక్కడ 10 ఉంది, ఇది కూడా ప్రమోషనే తెలుస్తుంది. 10 ఇన్వాల్వ్మెంట్లో కమిట్మెంట్లో 2-6 ఉండి ఇక్కడ ప్రమోషనే ఇది కూడా. 10 2-6-10-11 ప్రమోషన్. 10-2 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 6-11 2-6-10-11 అంటే ఇది ప్రమోషనే. ఇవన్నీ అంటే ఏమి? ఒకటి చూడండి, 2-6-10-11లో ఇక్కడ కొన్ని స్ప్లిట్, ఇక్కడ కొన్ని వచ్చినాయి అంటే కనుక అది ప్రమోషన్కి సంబంధించినది. 2-6-10-11 గుర్తుపెట్టుకోండి. 2-6-10-11 ఇవి ఇక్కడ కొన్ని ఇన్వాల్వ్మెంట్లో కొన్ని, ఇక్కడ చూడు, ఇక్కడ 6-10 వచ్చింది, ఇక్కడ 2-6 వచ్చింది, ఇక్కడ 2-6-11 వచ్చింది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 2-6 వచ్చింది, 2-6 వచ్చింది. అట్లా అన్ని వచ్చినప్పుడు ఈ 2-6-10-11 వచ్చిందంటే ప్రమోషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇన్వాల్వ్మెంట్లో 10 ఉండి కమిట్మెంట్లో 1 ఫైనల్ కన్ఫర్మేషన్లో 11 ఉంటే నేమ్ అండ్ ఫేమ్ పేరు ప్రతిష్టలు వస్తాయి. అంటే చేసే పనికి తద్వారా పేరు ప్రతిష్టలు వస్తాయి. 1 and 10 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 1-11 కమిట్మెంట్లో 1-10-11 ఫైనల్ కన్ఫర్మేషన్లో ఉంటే ఇది కూడా నేమ్ అండ్ ఫేమే. 1 అంటే నేటివ్, 10 అంటే మనం చేసేటువంటి పని కర్మ, 11 అంటే లాభం. అంటే ఏమి? మనము చేసేటువంటి కర్మ బాగున్నప్పుడు నేమ్ అండ్ ఫేమ్ అవన్నీ వస్తున్నాయి. అది నేమ్ అండ్ ఫేమ్ అంటే ఇక్కడ అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇంకప్పుడు నేమ్ అండ్ ఫేమ్ అరా. తర్వాత ఇంకొకటి ఇక్కడ 10 ఇన్వాల్వ్మెంట్లో ఉండి 6-7 ఫైనల్ కన్ఫర్మేషన్లో ఉన్నప్పుడు ఇది బిజినెస్. ఎందుకు? 6 ఎదుటివాని యొక్క డబ్బు మనకు రావాలి, అంటే వ్యాపారం చేస్తే లాభం రావాలా, డబ్బులు రావాలా ఎదుటివాని వ్యక్తి. కాబట్టి ఇది బిజినెస్. 7 అనేది వ్యాపారం, బిజినెస్. 7 ఇండికేట్స్ బిజినెస్. 10-7 ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో 7-6 ఉండి ఫైనల్ కన్ఫర్మేషన్లో 7-11 ఉన్న బిజినెసే. 10-7 7-6 7-11 ఇది బిజినెసే. 10-6 7-6 చూడండి, ఇక్కడ 10-6 ఇక్కడ 7-6 ఇక్కడ 6 ఉంది. ఇక్కడ సర్వీస్ ఆర్ జాబ్ రెండు పనికొస్తుంది. ఇది సర్వీస్ ఆర్ జాబ్, సర్వీస్ జాబ్ అంటే 6 ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, కాబట్టి సర్వీస్ ఆర్ జాబ్. 10-7-7 ఉందంటే బిజినెస్. 10-7-7 బిజినెస్. 10-6-6 జాబ్. 2-10-6-11-6 గెయిన్స్ ఫ్రమ్ జాబ్. పని వల్ల మనం చేసేటువంటి సర్వీస్ వల్ల లాభం వస్తుంది. 2-10-7-7-11 గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్. 6 ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో 10-2 ఉండి 2-6-10 ఇక్కడ ఉందంటే జాబ్ ఆర్ సర్వీస్. చూడండి, ఇక్కడ అన్ని 2-6-10 ఉన్నాయి కాంబినేషన్, మొత్తం అన్ని 2-6-10. మళ్ళా కిందిది కూడా అంతే, 10 2-6 2-6-10 జాబ్ ఆర్ సర్వీస్. ఇది కూడా అంతే, 6 2-10 2-4 6 8 10 12 అంటే ఇవన్నీ ఫేవరబుల్ హౌసెస్ ఫర్ జాబ్.
అట్లనే 10, 2, 6, 2, 4 ఇవన్నీ జాబ్కే. 2, 6, 10, 2, 4, 6, 8, 10 ఇవన్నీ జాబ్ సర్వీస్కే తెలుపుతాయి. ఇవి మనము తెలుసుకోవాల్సినటువంటిది ఈ పట్టిక ద్వారా. అంటే ఏంటి ఇవి? అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మీకు స్ఫురిస్తుంది. సస్పెన్షన్ అంటే ఏమి, ఎలా ఉండాలి ఈక్వేషను, ప్రమోషన్ అన్నప్పుడు ఎట్లా ఉండాలా, వాలంటరీ రిటైర్మెంట్ ఎట్లా ఉండాలా అనేటువంటిది. ఇది మీరు అందరూ గుర్తు పెట్టుకోండి, లేదా గ్రూపులో నేను పెట్టమంటే పెడతాను తర్వాత. ఓకేనా? ఓకే సార్. గ్రూప్ లో పెట్టండి కదా, గ్రూప్ లో పెట్టండి. ఇది వర్డ్ ఫైల్, వర్డ్ ఫర్ గ్రూప్ లో పెట్టండి. పెడతానులేండి. ఓకే. అది అంటే ప్రొఫెషన్కు సంబంధించినటి వల్ల ఇక్కడ తెచ్చి పెట్టాం కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటా కదా? చేంజ్ ఆఫ్ జాబ్ సార్. చేంజ్ ఆఫ్ జాబ్ 159 359 లేకపోతే 159 359 వస్తాయిలే. ఇంకా అవి కూడా కొన్ని తర్వాత. నెక్స్ట్ ఇంకొకటి ఏంది, ఇది ఒక చార్ట్, హోరరీ చార్ట్. దిస్ ఈజ్ ఏ హోరరీ చార్ట్. ఇక్కడ ఒక లేడీ అడిగినటువంటిది ప్రశ్న. ఏమడిగింది లేడీ అంటే, ఇక్కడ హోరరీ నంబర్ 2057. ఇది ఏ పుస్తకంలోది కాదు, ఏమి కాదు. నాకు వచ్చినటువంటిది, నన్ను ప్రశ్నించినటువంటి దానికి నేను అనలైజ్ చేసి మీకు క్లాసులో చెప్తున్నాను. పుస్తకంలోది మాత్రం కాదు ఇది. దయచేసి గమనించండి. హోరరీ నంబర్ 2057 ఒక లేడీ అడిగింది, డైవర్స్ వెన్ అని. దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది, కోర్టులో పడింది. అది ఇంతవరకు ఒక రూపుకు రాలేదు. కాబట్టి డైవర్స్ వెన్ అని చెప్పేసి అడిగింది. నేను టైం ఎప్పుడు 19/4/2025 డేట్ 19/4/2025 అంటే నిన్నల మొన్న సాటర్డే. ఈరోజు సోమవారం, సాటర్డే అడిగినది. కర్నూలు లాంగిట్యూడ్ లాటిట్యూడు. తర్వాత టైం వచ్చేసి టైం 20:15:37. ఇక్కడ చాట్లో చూడండి, ఇక్కడ అన్నీ వస్తాయి. ఇదిగో 19/4/2025 డేట్, టైం ఇది 78:03:15:50. ప్రశ్న ఏమిటిది? డైవర్స్ వెన్ అని చెప్పేసి అడుగుతా ఉంది. డైవర్స్ వెన్ అని. డైవర్స్ అనే లోపల మనం ఏం చూడాలా అది కూడా గమనించాలా. ఏమేమి చూసుకోవాలి? హోరరీ నంబర్ అండి, హోరరీ మీదనే చెప్తున్నా. 2057. సరే చెప్తాను. హోరరీ నంబరా? నంబర్ 2057 హోరరీ నంబర్. ఓకే సార్. ఓకే. క్వశ్చన్ ఏమో డైవర్స్ వెన్. ఇక్కడ డేట్ 19/4/2025 20:15:37కు విశ్లేషణ చేయడం జరిగింది. 78:03:15:50. ఇది కర్నూలు లాంగిట్యూడ్ లాటిట్యూడ్. నేను ఎప్పుడు ఇదే తీసుకుంటాను. ఓకే, ఇది చార్ట్ నిర్మించడమైంది. నిర్మించిన తర్వాత ఇప్పుడు సపరేషన్ తర్వాత డైవర్స్ చేసేటువంటి ప్లానెట్స్, సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి అస్ట్రాలజీలో. సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఏమి? భార్యాభర్తలకు ఎడబాటు కలిగించి, అంటే విభజించి, వాళ్ళని విభజించి పంపేది. ఎడబాటు కలిగించి సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్ అని. ఏవేవి ప్లానెట్స్ రాసుకోండి. సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్ ఆర్ ఏమేంటివి? ARER ఏమేంటివి? సన్ ఒకటి, సన్ మార్స్, సన్ మార్స్, సాటర్న్, రాహు, కేతు. బాగా గుర్తుపెట్టుకోండి. సన్, మార్స్,
సన్, మార్స్, సాటర్న్, రాహు, కేతు. ఇవి సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్ అంటారు. అంటే భార్యాభర్తల మధ్యన విడగొట్టడం దానిలో స్వభావం అది ఆ ప్లానెట్స్. కాబట్టి కస్పల్ ఇంటర్లింక్స్ కంటే ముందు కూడా మనము కొంచెము వేదిక్ అస్ట్రాలజీ రూల్స్ కూడా కొన్ని చూద్దాం. ఈ సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్ అనేటివి మనము తెలుసుకున్నాం కదా, ఏమేంటివి అనేది. అవి గుర్తున్నాయి కదా? గుర్తున్నాయా? చెప్పండి ఏమేంటివి ఒకసారి చెప్పండి. సాటర్న్, రాహు, మార్సు, సన్. సాటర్న్, రాహు, కేతు, మార్స్, సన్. 5 ప్లానెట్స్. 5. ఈ 5ని సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్ అంటారు. ఈ సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్ గినక జాతకములో నాటల్ చార్ట్లో కానీ హోరారీ చార్ట్లో కానీ ఎక్కడన్నా కానీ 6, 8, 12లో గినక ఉన్నట్లయితే ఇట్ కాజెస్ డైవర్స్ ఆర్ సపరేషన్. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్ అయినటువంటి గ్రహాలు 6, 8, 12లో ఉన్నట్లయితే అది డైవర్స్కి కానీ సపరేషన్కి కానీ తెలుపుతుంది. అది రూల్. ఇక్కడ 6లో చూడండి, 6లో కేతు ఉన్నాడు. చూడు, 6వ భావం ఈ నుంచి ఇంతవరకు 7 కేతు ఉన్నాడు. 6లో కేతు ఉన్నాడా? ఉన్నాడండి, ఉన్నారు. కేతు సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్. అలాగే 8లో ఎవరు లేరు. 12లో చూడండి, 12లో ఈ నుంచి 12 సాటర్న్, రాహు. 12లో కూడా సాటర్న్, రాహు ఉన్నారు. అంటే ఏమి? ఈ రూలు సాటిస్ఫై అయినట్లే కదా? తర్వాత ఇంకొకటి ఏంటి? 7th లార్డ్. ఇక్కడ 7th లార్డ్ ఎవరు? బుధుడు. మీన లగ్నం అయినప్పుడు 7th లార్డు కన్యా, దాని అధిపతి బుధుడు. బుధుడికిన అంటే 7th లార్డ్. ఈ 7th లార్డ్ ఈజ్ ఇన్ నీచ ఏమైతుంది? ఇది నీచనేనా బుధుడికి? అవునండి. అంటే 7th లార్డ్, ఇఫ్ 7th లార్డ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ నీచ, ఇట్ ఆల్సో ఇండికేట్స్ సపరేషన్ ఆర్ డైవర్స్. And aspected by the bad and aspected by the malefics. ఇది పైగా మ్యాలిఫిక్స్ సాటర్న్, రాహుతో కూడుకొని ఉన్నాడు ఆ రాశిలో, అసోసియేటెడ్ విత్ మ్యాలిఫిక్ ప్లానెట్స్. అవి కూడా సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్సే. ఇంకొకటి ఏమి? కళత్రకారకుడు అయినటువంటి శుక్రుడు రాహుతో ఉన్నాడు. ఈడ ఉన్నాడు. యాడా? మీనములో ఉన్నాడు శుక్రుడు. If Venus is in the proximity of the separative tendency planets, proximity అంటే ఏమి? సమీపములో. సాటర్న్, రాహువుకు సమీపములో ఉన్నాడు. చూడు, ఇక్కడ వీడు వీనస్ 1 డిగ్రీ 14లో ఉన్నాడు. సాటర్న్ 2:25లో ఉన్నాడు. 25, 26 అది. ఇక్కడ రాహు 2:40లో ఉన్నాడు. అంటే ఏమి? 1 డిగ్రీ తేడాతో ఉన్నారు వీళ్ళు. వెరీ క్లోజ్ టు ది సాటర్న్ అండ్ రాహు. Kalatrakaraka is placed in 12th bhava and very close to the separative tendency planets. It also indicates separation or diverse. ఏమి? ఇంకొక రూల్ చెప్తాను. ఇక్కడ మామూలుగా మనం ఏమంటాము? ఇందాక చెప్పినామే మీకు, ధర్మ, అర్థ, కామ, మోక్ష త్రికోణాలు అని చెప్పేసి. ధర్మ, అర్థ, కామ, మోక్ష త్రికోణాలు. మోక్ష త్రికోణాలేమి? మోక్ష త్రికోణాలు 4 అంటే కర్కాటకము, వృశ్చికము, మీనం. అంటే జలరాశులు లేదా ఫ్రూట్ఫుల్ సైన్స్ ఇవి. ఈ జలరాశులు గినక కర్కాటకము, వృశ్చికము, మీనము ఇవి లగ్నాలుగా కలిగినటువంటి వారికి లగ్నాలుగా కలిగి ఉండాల.
కర్కాటకం లగ్నమన్నా ఉండాలా, వృశ్చికమైనా లగ్నమై ఉండాలా, లేదా మీనమైనా లగ్నం ఉండాలి. ఇక్కడ మీన లగ్నం అయింది అంటే ఏమి, వాటరీ సైన్ లో లగ్నమైంది. 4-8-12లో న్యాచురల్ 4-8-12లో ఒకటి లగ్నమైంది, మీనం లగ్నం. అట్లా మీన లగ్నం అయినప్పుడు 3లో కానీ 11లో కానీ గురువు ఉన్నట్లయితే అది కూడా సపరేషన్ ఆర్ డైవర్స్ చెప్తుంది. ఈ రూలు తమాషాగా ఉంటుంది చూడండి. అంటే 4-8-12 న్యాచురల్ 4-8-12 ఇవి. అంటే కర్కాటక, లేకపోతే ఇది రాసుకోండి, కర్కాటక, వృశ్చికము, మీనము లగ్నములైనప్పుడు, దీనిలో ఏదో ఒకటి లగ్నమైనప్పుడు ఆ లగ్నం దగ్గర నుంచి 3లో కానీ 11లో కానీ గురువు ఉన్నట్లయితే, 3లో గురువు ఉన్నాడు, ఇక్కడ మీన లగ్నం అయ్యి గురువు ఉన్నాడు కాబట్టి ఇట్ ఆల్సో ఇండికేట్స్ సపరేషన్ ఆర్ డైవర్షన్. ఇది మనము తెలుసుకోవాలి. ఓకేనా? ఓకే. హలో, ఆర్ యూ ఏబుల్ టు హియర్? ఇప్పుడు ఇవన్నీ నేటల్ చదువుతాయా సార్? ఎక్కడైనా సరే రూల్స్ అన్ని ఒకటే, అవి ఓకే సార్, ఓకే. రూల్స్ అన్ని ఒకటే, కానీ అవి చెప్పకూడదు. కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ కాదు ఇవి, వేదిక్ రూల్సే. కానీ జ్ఞాపకం ఉంటే కొంచెం మీకు సహాయకారిగా ఉంటాయి, రేపొద్దున ఉపయోగపడతాయి ఉద్దేశంతో చెప్తున్నా అంతే. వాస్తవంగా మనం చెప్పకూడదు ఇవి, కానీ చెప్తున్నా, నాకు తెలిసినది చెప్తున్నానయ్యా. మీ బుద్ధి పుడితే పాటించవచ్చు, లేకపోతే లేదు. మరి దాని మీద మెల్ల పెద్ద సారేమి కస్పల్ ఇంటర్లింక్స్ అని పేరు పెట్టి ఆఖరికి మాకు వేదిక చెప్తున్నాడు అని అనుకోవద్దండి. ఎందుకంటే కొంచెం మనకి ఏ సిస్టమ్ అయినా సరే ఈజీగా కనుక్కునేటట్టు ఉండాలా, జ్ఞాపకం ఉండాలంతే. అప్పుడప్పుడు చూస్తూ ఉంటే నోట్స్లు రాసుకొని అప్పుడప్పుడు పరిశీలిస్తే జ్ఞాపకం ఉంటాయి ఈ సూత్రాలు. తర్వాత ఇప్పుడు కస్పల్ ఇంటర్లింక్స్లోకి వద్దాం. ఏమి కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ ఏమి, మనము మామూలుగా ఇచ్చిన హోరరీ నంబర్కు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ టైం, జడ్జిమెంట్ అన్ని ఇవన్నిటికీ చార్ట్ వేసినాం. చార్ట్ ఈజ్ ఎరెక్టెడ్ యాజ్ పర్ ది గివెన్ డీటెయిల్స్. చార్ట్ వేసిన తర్వాత ఏం చేయాలా, హోరరీ చార్ట్ వేసిన తర్వాత వెరీ గుడ్ అట్లా చెప్పాలా. అట్లా చెప్తే ఉత్సాహం వస్తుంది. జినైనెస్ ఆఫ్ కొర్రీ అంటే ఏమి, ఈ హోరరీ చార్టులో సత్యసంధత ఉందా లేదా, అంటే ఎంతవరకు సమంజసంగా వాడు ప్రశ్న అడిగినటువంటిది, ఆమె అడిగినటువంటి ప్రశ్న ఎంతవరకు సబబైనది, ఏదో కాకతాళీయంగా అడిగిందా లేకపోతే పరీక్ష చేయడానికి వచ్చిందా, దాంట్లో జినైనెస్ ఉందా లేదా అని మూన్ ద్వారా తెలుసుకోవచ్చు. మూన్ అండ్ ఇట్స్ స్టార్ లార్డ్, ఈ రెండింటి ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రెండింటి ద్వారా తెలుసుకునే ముందు మనము టాపిక్ ఏమి, మ్యారేజ్ కాదు. మ్యారేజ్కి ఏమి 5-7-11 మ్యారేజ్కి. డైవర్స్కి ఏమి 4-6-10-12. బాగా గుర్తుపెట్టుకోండి, 4-6-10-12 ఇవి ప్రధానమైనటువంటివి. ఇంకా కొందరు 2-4-6-8-10-12 చెప్తారు. సరే, ఏది చెప్పినా ఇంకా కొప్పున్నమ్మ ఎట్లా గులికినా సరిపోతుందంట. ముందు ప్రధానమైనటువంటివి 4-6-10-12 ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మూన్ అనేటువంటి వాడు స్వతహాగా ఇక్కడ పిఎస్ ఉంది. పిఎస్ ద్వారా ఏముంది, 4-6-10-12. 4 లేదు, 6 లేదు, 10 ఉంది చూడండి. 10కు సబ్ లార్డ్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. సబ్ లార్డ్ అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ సబ్ లార్డ్. దాని తర్వాత కొంచెం తక్కువ సబ్ లార్డ్, దాని తర్వాత తక్కువ స్టార్ లార్డ్, దాని తర్వాత తక్కువ సైన్ లార్డ్. అట్లా గుర్తుపెట్టుకోవాలా. అంటే సబ్ లార్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ సబ్ లార్డ్, సబ్ లార్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ స్టార్ లార్డ్, స్టార్ లార్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ సైన్ లార్డ్. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనకు 4-6-10-12 ఇవి డైవర్స్కు సపరేషన్కు కావలసినటువంటి హౌసెస్. 4-6-10-12 దాంట్లో 10 అనేది మూన్ స్వతహాగా సబ్ లార్డ్గా, కస్పల్ సబ్ లార్డ్గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి స్ట్రాంగెస్ట్ ప్లానెట్ ఇది, స్ట్రాంగెస్ట్ సిగ్నిఫికేషన్. అలాగే స్టార్ లార్డ్ ద్వారా ఏం చెప్తున్నాడు,
చూడండి 4 6 10 12 అంటే 6 ఉంది 4 ఒక్కటి లేదు 6 10 12 6 10 12 ఉంది స్టార్ లార్డ్ ద్వారా. పోనీ మళ్ళా సబ్ లార్డ్ ద్వారా చూడండి 4 10 12 ఉంది సబ్ లార్డ్ ద్వారా. ఫైనల్ కన్ఫర్మేషన్లో 10 12 ఉంది. అంటే ఏమి ఎటు తిరిగి మనకు కావలసిన హౌసెస్ అన్నీ కూడా 4 6 10 12 ఇవన్నీ కూడా మూన్ అనేవాడు చూపిస్తున్నాడు. కాబట్టి జినైనెస్ పుష్కలంగా దండిగా ఉంది. జినైనెస్ ఓకే, జినైనెస్ ఈజ్ ఓకే. సో వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ ఫర్ అనలైజేషన్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. చార్ట్ నిర్మించిన తర్వాత హోరరీ చార్ట్, ఆఫ్టర్ కన్స్ట్రక్టింగ్ ద హోరరీ చార్ట్, what we have to do, we have to check the genuineness of the query. ఎట్లా? through moon or its star lord చెక్ చేసినాం. ఓకే, genuineness is ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏమి? నెక్స్ట్ ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ ఉందా లేదా? ప్రామిస్ ఏమి? ప్రతిదానికి అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ మనం చెక్ చేసి తీరాల్సిందే. ఒకటి అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ చేయాల్సిందే. తర్వాత 7 1 7 1 7 1 కస్పల్ సబ్ లార్డ్. మీకు ఈ రూల్స్ కూడా ఎక్కడున్నాయి అది చెప్తాను, ఎందుకంటే ముందు రాసుకోండి, లేదా మీరు పేజ్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి, తర్వాత మీరు రాసుకోవచ్చు. ఇక్కడ హోరరీ అస్ట్రాలజీ అనేటువంటి పుస్తకంలో 267 పేజీలో ప్రామిస్ ఆఫ్ డైవర్స్ అనేటువంటి దాంట్లో ఉంది చూడండి. డైవర్స్ ఈజ్ ప్రామిస్ ఇఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ది చార్ట్. ఏం చెప్తున్నాడు? నంబర్ 1, ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ అండ్ 7th cusp should be linked with 4 6 10 12 through their star lords and sub lords. The sub lord of the sub lords of the cusps should not appear in cuspal position which negate the cusps. అది మొదటి రూల్. రెండవ రూల్ ఏమి? ది అదర్ పాసిబుల్ లింకేజెస్ దట్ ది అసెండెంట్ అండ్ 7th cusp sub lord can establish for promise or promise of divorce is that the star lords appear in 7 cuspal position or bhava and sub lord should appear 4 6 10 and 12. అది రెండోది. మూడోదేమి? if the ascendant sub lord does not promise divorce but the 7th cusp sub lord promises, even then the event will not take place. If the ascendant promises but 7th does not promise the event, then the event will not take place. అది ఈ 3 రూల్స్ ఇచ్చాడు. అంటే ఏమి? మొదటి రూలు ఒక్కొక్క దాన్ని విశ్లేషణ చేసుకుంటూ వద్దాం. మొదటి రూలు ఏమీ లేదు. ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్. ముందు అసెండెంట్ సబ్ లార్డ్ చూడండి. ఈ చార్టులో అసెండెంట్ సబ్ లార్డ్ ఇస్ సాటర్న్. అసెండెంట్ సబ్ లార్డ్ ఇస్ సాటర్న్. సాటర్న్ నో పిఎస్. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ ద్వారా మనకేముండాలా? ఇక్కడ రూల్ ఏమి? సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ should be linked with cusp 4 6 10 12 through star lord and the sub lord. చూడండి ఇక్కడ 4 అసెండెంట్ సబ్ లార్డ్ అయినటువంటి సాటర్న్ ఇన్వాల్వ్మెంట్ లో 4 6 10 12 ఉండాలి. 10 12 ఉంది. ఇన్వాల్వ్మెంట్ లో 10 12 ఉంది. కమిట్మెంట్ లో 4 10 12 వచ్చింది. 4 10 12 ఓకేనా? వచ్చింది కదా రూల్స్ ప్రకారంగా. అతను చెప్పిన రూల్ ఏమి? The sub lord of the ascendant and 7th cusp should be linked with 4 6 10 12 through their star lords and sub lords. Through their star lords and sub lords అంటే స్టార్ లార్డ్ లెవెల్లోనా సబ్ లార్డ్ లెవెల్లోనా 4 6 10 12 ఉండాలా. ఇక్కడ 10 12 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో 4 10 12 ఉంది. ఓకే, 6 లేదు. ఓకే. కానీ ది సబ్ లార్డ్ ఆఫ్ ది these cusps should not appear in cuspal position which negate these cusps. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో ది సబ్ లార్డ్ ఆఫ్ ది సబ్ లార్డ్ అంటే అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ యొక్క సబ్ లార్డ్ వీడు మెర్క్యూరీ. ఫైనల్ కన్ఫర్మేషన్
ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఏం చెప్తున్నాడు? ఇక్కడ 10-12 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 4-10-12 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 4-6 వచ్చింది. 1-2-4-6 ఇవన్నీ మనకు పనికిరానివే, అంటే డైవర్స్ కు పనికొచ్చేటివే 4-6. కానీ ఇన్వాల్వ్మెంట్ లో 12 ఉంది. ఆ 12 కు నెగేషన్స్ 7 and 11. ఓకే 7 and 11 మీరు ఆ పట్టిక చూసుకోండి కావాలంటే. మీరు పట్టిక 12th కస్ప్ అన్ఫేవరబుల్ హౌసెస్ ఏమి, 12th కు అన్ఫేవరబుల్ హౌసెస్ ఏమి? 3-6-11, 3-6-7-11, 3-6-7-11 చూడండి. 6-7-11 ఉంది ఇక్కడ. ఇవి అన్ఫేవరబుల్, అంటే 6 అనేది మనకు కావాల్సిందే, పనికొస్తుంది డైవర్స్ కు. కానీ 7 and 11 అనేది అన్ఫేవరబుల్ ఫర్ డైవర్స్. 7 and 11 అనేది అన్ఫేవరబుల్ ఫర్ డైవర్స్. అది అంటే ఏమి? ఇక్కడ ఆయన ఏమో ఇట్లా రాస్తాడు ఇక్కడ. కానీ ప్రామిస్ అనే దానికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ప్రామిస్ అనే దానికి కేవలము ఇక్కడ అసెండెంట్ సబ్సబ్లాడ్ ఇన్వాల్వ్మెంట్ లో ఉంటే చాలు, కమిట్మెంట్ ఫైనల్ కన్ఫర్మేషన్ వరకు అవసరం లేదు అని ఇంతకుముందు ఎన్నో సార్లు చెప్పుకున్నాం. మళ్ళీ తర్వాత కొందరు ఏం చెప్తారు, ఇన్వాల్వ్మెంట్ అండ్ కమిట్మెంట్ ఉంటే చాలు అన్నారు. సరే, అట్లా దాని ప్రకారంగా కూడా ఉంది ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ మీరు ఇదే హోరర్ ఆస్ట్రాలజీలో పేజ్ నెంబర్ రాసుకోండి, మీరు తర్వాత చెక్ చేసుకోండి ఇంట్లో పోయి. పేజ్ నెంబర్ ఏమి? రోమన్ అంకెల్లో 10-5-6 పేజీ, రోమన్ అంకెల్లో 16 పేజీ హోరర్ ఆస్ట్రాలజీ కస్పల్ లింక్స్ పులార్ బుక్ లో రాసినాడు ఆయన. ఫర్ ద ఈవెంట్ ఫస్ట్ పారానే అనలైజ్ ద చార్ట్ ఫర్ ప్రామిస్ అనే హెడ్డింగ్ లో, ఫర్ ది ఈవెంట్ టు బి ప్రామిస్డ్ ది సబ్ లార్డ్స్ ఆఫ్ ది అసెండెంట్ అండ్ ప్రైమరీ కస్ప్ షుడ్ బి ది సిగ్నిఫికేటర్స్ బ్రాకెట్ లో అట్ స్టార్ ఆర్ పొజిషనల్ లెవెల్. అట్ స్టార్ ఆర్ పొజిషనల్ లెవెల్ అంటే ఏమి? ఇన్వాల్వ్మెంట్ స్టార్ లెవెల్లోనా పొజిషనల్ స్టాటస్ లో ఉంటే చాలు. ఆఫ్ ది ప్రైమరీ ఆర్ సపోర్టింగ్ కస్ప్ దట్ విల్ టేక్ పార్ట్ ఇన్ ఎనాక్టింగ్ ది ఈవెంట్ అని ఇక్కడ రాసినారు. అంటే ఏమి? ప్రామిస్ కు అంత లోపలికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ ప్రామిస్ కు 4-6-10-12 అనేటువంటివి ఇన్వాల్వ్మెంట్ లో కానీ కమిట్మెంట్ లో కానీ ఉంటే చాలు. 4-6-10-12 ఉంది, ఇక్కడ 10-12 ఉంది, ఇక్కడ 4-10 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. కానీ ఇక్కడ 7 and 11 వచ్చినందుకు కొంచెము సందేహం అవుతుంది. కానీ రూల్ మాత్రం కరెక్టే. ఇక్కడ ఎందుకు మనము వేదిక్ రూల్స్ లో కూడా మీకు ముందు చెప్పిన, ఎందుకు వేదిక్ రూల్స్ ప్రకారంగా డైవర్స్ అనేది సూచిస్తా ఉంది కదా, అన్ని రూల్స్ చూసాం కదా, కాబట్టి ఇది ఓకే. తర్వాత 7th కస్ప్ సబ్లార్డ్ కూడా ఇప్పుడు ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ చూసినాం కదా. ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ చెక్ చేసినంత మాత్రాన కాకుండా ఇక్కడ మనకు సందేహం వచ్చింది కదా, ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7-11 ఉంది, ఎట్లబ్బా అని గిలగిల కొట్టుకుంటున్నాం కదా. అట్లా లేకుండా ఫస్ట్ కస్ప్ సబ్సబ్లార్డ్ తర్వాత వర్చువల్ సబ్సబ్లార్డ్ ఆఫ్ అసెండెంట్ ఎవరెవరున్నారు అంటే ఫస్ట్ కస్ప్ సబ్సబ్లార్డ్ ఫస్ట్ కస్ప్ సబ్సబ్లార్డ్ కు ఈక్వల్ గా వర్చువల్ సబ్సబ్లార్డ్, వీడు ఎంత విలువనో వాడు అంతే విలువ. వర్చువల్ సబ్సబ్లార్డ్ ఎవరు? సన్ను, ఇంకోడు మెర్క్యూరీ. ఈ రెండింటిని పరిశీలిద్దాం. అంటే ఇక్కడ వర్చువల్ మామూలుగా సబ్సబ్లార్డ్ ఏమో మనకి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ ఫైనల్ కన్ఫర్మేషన్ చూపించినాడు. కానీ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 and 11 ఉంది, కొంచెం సందేహపడ్డాం. ఓకే, తర్వాత ఈ వర్చువల్ సబ్సబ్లార్డ్ చూద్దాం. దీన్ని పరిశీలిస్తే సన్, వర్చువల్ సబ్సబ్లార్డ్ ఇస్ సన్. ఇక్కడ చూడండి 4-6-10 ఇన్వాల్వ్మెంట్ లో 4-6-10 ఉంది, కమిట్మెంట్ లో 4-10-12 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 4-10-12 ఉంది. అంటే ఏమి? సంపూర్ణంగా సూచిస్తున్నాడు ప్రామిస్. వర్చువల్ సబ్సబ్లార్డ్ 1 సన్ అనేవాడు వర్చువల్ సబ్సబ్లార్డ్ డైవర్స్ కు సంపూర్ణమైనటువంటి సమ్మతిని తెలిపినాడు ఇన్ ఆల్ లెవెల్స్. 4-6-10, 4-10-12, 4-10-12 అంటే అన్ని వచ్చేసినాయి. అలాగే వర్చువల్ సబ్సబ్లార్డ్ ఇంకోడు మెర్క్యూరీ చూడండి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 4-6-12, 4-6-12, కమిట్మెంట్ లో 6 and 12, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 6 and 12 ఉంది.
కాబట్టి ఇక్కడ కూడా చూపించినాడు. అలాగే ఇక్కడ దీనికి కూడా చూపించినాడు. అక్కడ 7 ఉంది కదా సార్, మళ్ళీ అక్కడ 7 కూడా ఉందిగా అప్పుడు మరి 7 ఉండని 7 ఉండని, కానీ 612 అనేది ఉంది కదా. అంటే ఓకే, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది కదా, అందుకోసం. అవును, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. ఓకే సార్, మనకేమి నష్టం లేదు. ఎందుకంటే అన్ని 612 ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 4-6-12 ఉంది, ఇక్కడ 4-6-12 ఉంది, ఇక్కడ 6-12. మ్యారేజ్ తర్వాత డైవర్స్ అవుతుంది. మ్యారేజ్ తర్వాత డైవర్స్ అవుతుంది చేసి వీ కెన్ ఇండికేట్ కదా. మ్యారేజ్ అయినాకనే కదా డైవర్స్ అయ్యేది ఎవరికైనా. అవునండి. కాబట్టి అది మనకేమి నష్టం లేదు దానివల్ల. అంటే టోటల్గా మనం తృప్తి పడడానికి చెక్ చేసుకోమని చెప్తున్నా. అసెండెంట్ సబ్ లార్డ్ చెక్ చేసుకున్నాక వర్చువల్ సబ్ లార్డ్ కూడా చెక్ చేసుకుంటే మనకు ధైర్యం వస్తుంది. సరే, అంతటితో ఆగకుండా ఆర్ఎస్ చాని సార్ కూడా ఒక హిందీ బుక్ లో ఏం చెప్తాడంటే, ఇట్లాంటి సందర్భంలో మనకు డైలమా వచ్చినప్పుడు అసెండెంట్ సబ్ లార్డ్ కనుక మీకు డౌట్ వస్తే సబ్ లార్డ్ని తీసుకో అంటాడు. అసెండెంట్ సబ్ లార్డ్ ఆడ డౌట్ వస్తే విన్ని తీసుకో అంటాడు. స్టార్ లార్డ్ ఆడ డౌట్ వస్తే రాశి లార్డ్. అంటే ఏమి, కోరూలర్స్ ఆఫ్ అసెండెంట్ ను పరిశీలించి కూడా చెప్పమంటాడు. కోరూలర్స్ ఆఫ్ అసెండెంట్. ఇక్కడ ఈ చార్ట్ కు కోరూలర్స్ ఆఫ్ అసెండెంట్ ఎవరు? కోరూలర్స్ ఆఫ్ అసెండెంట్ జూపిటర్, శాటర్న్, కేతు, శాటర్న్. చూడండి, జూపిటర్, శాటర్న్, కేతు, శాటర్న్, ఇవి గుర్తుపెట్టుకోండి అసెండెంట్ కోరూలర్స్. ఇప్పుడు ఒక్కొక్కరిని చెక్ చేద్దాం. ఇక్కడ రాశిలా జూపిటర్ చూడండి, ఇక్కడ 12 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, 12 కమిట్మెంట్ లో 4, 10, 12 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 4, 12 ఉంది. ఓకేనా? 4, 12 అంటే రాశి లార్డ్ జూపిటర్, అసెండెంట్ కోరూలర్స్ లో రాశి లార్డ్ అయినటువంటి జూపిటర్ అన్ని ఇన్వాల్వ్మెంట్ లో 12, కమిట్మెంట్ లో 4, 10, 12, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 4, 12 చూపించాడు. ఓకే, తర్వాత ఎవరు? సాటర్న్ సార్. సాటర్న్ సార్. సాటర్న్, జూపిటర్, సాటర్న్. ఇదిగో సాటర్న్ ఇందాకనే చూసాం, 10, 12 ఉంది, ఇక్కడ 4, 10, 12 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఓకే, తర్వాత కేతు చూడండి, కేతుకు పిఎస్ ద్వారా 1, 2, 6, 10 ఉంది చూడు. అన్ని పనికి మాలినటివే ఇవి, అంటే డైవర్స్ కు సహకరించేటివే. 6, 10, 2, 6, 10, 1, 2, 6, 1 అనేది నేటివ్, 2, 6, 10 ఇవి అన్ని ఇదే. ఇక్కడ చూడండి, ఇన్వాల్వ్మెంట్ లో 4, 6, 10, 12, 4, 6, 10, 12. ఇంకా కావాలంటే కొందరు 2, 4, 6, 8, 10, 12 చెప్తారు, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ కమిట్మెంట్ లో 8, 10, 12 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 12 ఉంది. కాబట్టి కేతువు కూడా చెప్తున్నాడు. ఇంకోడెవడు? శాటర్న్ అనుకుంటా, వాడు ఇంకోడు. ఆల్రెడీ చూసావు సార్. చూసినాం, అన్నిగా శాటర్నే. అంటే ఏమి, జూపిటర్, శాటర్న్, కేతు, శాటర్న్ అన్ని. అంటే ఏమి, ఆల్ ది కోరూలర్స్ కూడా డైవర్స్ కు సహకరిస్తున్నాయి. ఓకే, సరే, సరిపోయింది కదా. అలాగే ఇంకా 7th కస్ప్ కోరూలర్, 7th కస్ప్ సబ్ లార్డ్ వీనస్ చూడండి, 10, 12 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, 12 ఇక్కడ ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 6 ఉంది. 6 ఇది కూడా సహకరిస్తా ఉంది. ఓకే, ఇంకొకటి ఇది ఇక్కడికి అర్థమైంది, అంటే ప్రామిస్ వరకు అర్థమైంది. తర్వాత ఈ ప్రామిస్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిస్ అంటే 11th కస్ప్ సబ్ లార్డ్ని చూడాలా. 11th కస్ప్ సబ్ లార్డ్ ఇప్పుడు చూసినది ప్రామిస్, ఇది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిస్. 11th కస్ప్ సబ్ లార్డ్ మెర్క్యూరీ చెప్తాడు. మెర్క్యూరీ చూడండి, మెర్క్యూరీ ఇన్వాల్వ్మెంట్ లో 4, 6, 12 కమిట్మెంట్ లో 6, 12 ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 6, 8, 12 ఉన్నాయి. సో ఇది కూడా ఓకే చెప్తా ఉంది. ఏమిటిది మనం చెప్పింది? 11th కస్ప్ సబ్ లార్డ్ ప్రామిస్ ను ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిస్
అంటే 11th కస్ప్ సబ్ లార్డ్ చూపిస్తాడు. ఇక్కడ 4, 6, 12 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 6 and 12 ఉంది, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా 6 and 12 ఉంది. కాబట్టి ఇది ఓకే, అంటే ప్రామిస్ ఈజ్ ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలా నెక్స్ట్ చెప్పండి. చార్ట్ నిర్మించిన తర్వాత ఆఫ్టర్ కన్స్ట్రక్టింగ్ ది చార్ట్ వీ హ్యావ్ చెక్డ్ ద geneness of the query through moon. Okay, it is okay. Promise of the event, it is okay. Fulfillment of the promise through 11th cusp sublord, it is also okay. Later on what to do? ఈవెంట్ ఎర్లీగా అవుతుందా డిలే అవుతుందా? ఒకటి ఈవెంట్ ఏమో అవుతుంది అని చెప్పేసి చెప్పినాం, అది డిలేనా అర్లీనా ఏం దాని కథ? చార్ట్ ది పెద్ద చార్ట్ ఇది తీస్తే తెలుస్తుంది. ఇక్కడ 11th కస్ప్ సబ్ 11th కస్ప్ ఎక్కడ పడింది? క్యాప్రికార్న్. క్యాప్రికార్న్ అనేది ఏమి? చరరాశ, స్థిరరాశ, ద్విస్వభావ రాశ. చెప్పండి, వాట్ ఈస్ దిస్? అంటే మూవబుల్ సైన్ చరరాశి. చరరాశి 11th కస్ప్ సభలో పడితే 11th కస్ప్లో పడినట్లయితే కార్యము తొందరగా శీఘ్రంగా నెరవేరుతుందని చెప్పాలి. అదే ఫిక్సెడ్ సైన్ లో పడితే లేట్ అవుతుంది. ద్విస్వభావ రాశిలో పడితే అట్లా లేట్ కాదు, ఇట్లా అర్లీ కాకుండా మధ్యస్థంగా ఉంటుంది అని చెప్పేసి మనము చెప్పాలి. ఇక్కడ 11th కస్ప్ అనేటువంటిది క్యాప్రికార్న్ లో పడింది. అంటే ఏమి? క్యాప్రికార్న్ మీన్స్ మకరంలో. మకరం అనేది చరరాశి. దిస్ ఈజ్ మూవబుల్ సైన్. 11th cusp falls in movable sign. So దాన్ని ఏమంటారు? ఈవెంట్ విల్ టేక్ ప్లేస్ అర్లీగా జరగాలి. ఓకే, అలాగే 11th cusp సబ్ లార్డ్ చూడండి. 11th cusp సబ్ లార్డ్ ఇదేంది? మెర్క్యూరీనా మార్సా? ఇది కొంచెం చూడండి. మెర్క్యూరీ సార్. మెర్క్యూరీ. ఆ మెర్క్యూరీ ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ మెర్క్యూరీ? ఎడిగో ఈడున్నాడు చూడు మెర్క్యూరీ. నేను మెర్క్యూరీ అనురాధ నక్షత్ర ఇది సాటర్న్ స్టార్ లో ఉన్నాడు మెర్క్యూరీ ఇక్కడ. అంటే ఏమి? దుష్ప్రభావ రాశి, డ్యూయల్ సైన్ లో ఉన్నాడు. ఈ డ్యూయల్ సైన్ లో ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? చరరాశిలో ఉంటే తొందరగా శీఘ్రంగా నెరవేరుతుంది కార్యము. అదే ఫిక్సెడ్ సైన్ లో అయితే లేట్ అవుతుంది. దుష్ప్రభావ రాశిలో ఉంటే అటు ఇటు కాకుండా మధ్యస్థంగా అవుతుంది అని. ఇంకొకటి ఏమిటిది? మీరు బాగా గమనించండి. ఇది చరరాశి, స్థిర రాశి, దుష్ప్రభావ రాశి. అంటే ఏమి? 2 లక్షణాలు కలిగినటువంటిది. చరము, స్థిరము రెండు ఈ దుష్ప్రభావంలో ఉంటాయి. అంటే ఏమి? ఇది ఎంతవరకు ఉంది? 1 డిగ్రీ నుంచి 15 డిగ్రీల వరకు చరరాశి, 15 నుంచి 30 వరకు స్థిర రాశి లక్షణాలు కలిగి ఉంటాయని ఏదో ఒక పుస్తకంలో మనము చదివాము. మీ అందరికీ తెలిసినదే, ఇది వేదికలో ఉంటుంది. కానీ ఇక్కడ కస్పు గుడక 1లో పడించాడు, అంటే ఫస్ట్ హాఫ్ లో పడింది చరరాశిలో. అంటే ఏమి? చరములో. అంటే ఇప్పుడు ఇదేమో 50%, ఇది చరరాశిలో పడింది కాబట్టి 11th కస్పు ఇక్కడ ఫుల్ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ 50 మార్క్స్. అంటే ఏమి? ఈడ 100, ఇది ఒక 50, 150, 200లకు గాను 150 మార్కులు వచ్చినాయి. అంటే ఏమి? అటు అర్లీగా కాదు, అటు లేట్ కాదు, సుమారుగా లేట్ అవుతుంది. ఇంకొకటి ఏమి? లేటుకు పునర్పు దోషం చూడండి. సాటర్న్ మూన్ ఆస్పెక్ట్, 10th ఆస్పెక్ట్ 7, 8, 9, 10. మీనములో సాటర్న్ ఉండి ధనస్సులో చంద్రుడు ఉన్నాడు, 10వ ఆస్పెక్ట్ తో చూస్తున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ పునర్పు దోష. పునర్పు దోష కూడా లేటే అయింది. లేట్ అయిన కాడికి అయింది. ఇంకా దాంట్లో కోర్టులో పడేసినారు, అది జరుగుతూనే ఉంది అది. కాబట్టి ఇంకా వెనకాడికి అయింది. ఇప్పుడు ఎప్పుడైతుంది? నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ ఈవెంట్ చూడాలా. అంటే ప్రశ్న అడిగిన టయానికి ఈ డేట్ నా పొద్దు ఏమి దశాభుక్తులు నడుస్తున్నాయి అంటే ఇక్కడ చూడాలా. ఇక్కడ మూన్ యొక్క స్టార్ లార్డ్ దశ, ఇది భుక్తి, ఇది అంతర, ఇది సూక్ష్మ, ఇది ప్రాణ. అంటే అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ ఇవి. వీనస్ దశ, రాహు భుక్తి, జూపిటర్ అంతర, ఇవి చెక్ చేయాలి మనం. వీనస్
దశ రాహు భుక్తి జూపిటర్ ఇది. ఇప్పుడు ఒక్కొక్కటి బలంగా చూద్దాం. దశాలార్డ్ని చెక్ చేయండి. వీనస్ దశాలార్డ్ ఏమి మనకు రూల్ ఏమి న్యూట్రల్ గా ఉన్నా సరిపోతుంది. అంత పెద్ద స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. న్యూట్రల్ గా ఉన్నా సరిపోతుంది. చూడండి వీనస్ అనేటువంటి వాడు దశాలార్డ్. జూపిటర్ ఇక్కడ పిఎస్ లేదు. జూపిటర్ ద్వారా 10-12 ఉంది. ఇక్కడ అంటే ఇన్వాల్వ్మెంట్ లో 10-12 ఉంది. కమిట్మెంట్ లో 12 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 6 ఉంది. ఓకే కదా, ఇవన్నీ మనకు కావాల్సినవే కదండి. 10, 12, 6 ఓకే కదా. దశాలార్డ్ షుడ్ బి ఫేవరబుల్, బాగానే ఉంది. ఓకే, తర్వాత భుక్తి లార్డ్ ఎవరు? రాహుని కూడా చెక్ చేయండి. రాహు చూడండి, రాహుకు పిఎస్ ఉంది. పిఎస్ ద్వారా 4, 10, 12 ఉంది. 4, 10, 12 పిఎస్ ద్వారా. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో చూడండి 4, 8, 4, 10, 12 4, 10, 12 ఇక్కడ కూడా 4, 10, 12 ఉంది. 4, 8, 10, 12 వస్తాయి. కమిట్మెంట్ లో 4, 8, 10, 12 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 6, 8, 12 ఉంది. 6, 8, 12 కాబట్టి వీడు భుక్తి లార్డ్ కూడా బాగా ఉన్నాడు. అన్ని హౌసెస్ లో ఉన్నాడు. ఆల్ లెవెల్స్ లో ఉన్నాడు. 12, 12, 12 సపరేషన్ కు 12, ఏకాంతం 12, 6 ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2 వచ్చాయి. 6 and 12 కాబట్టి భుక్తి లార్డ్ కూడా దశ భుక్తి ఓకే. అంటే వీనస్ దశ ఓకే, భుక్తి రాహు ఓకే. తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఎవరు? జూపిటర్. ఆ జూపిటర్ వీనస్ రాహు జూపిటర్ ఎంత వరకు ఉంటాడు? ఇక్కడ 25, 7, 20, 25 7 నెల 26వ తారీఖు 25వ తారీఖు వరకు ఉంటాడు. ఆ జూపిటర్ను చూద్దాం. జూపిటర్ ఏం చెప్తాడో. జూపిటర్ ఉండాలా, అది రూల్. సూక్ష్మ అండ్ ప్రాణాలార్డ్స్ కు ఇప్పుడు ఈ టేబుల్లో సూక్ష్మ అండ్ ప్రాణాలార్డ్స్ ఎవరెవరో ముందు సెలెక్ట్ చేసుకుందాం. మనం చూద్దాం, చెక్ చేద్దాం. సూర్యుని మొదలుకొని సన్ వచ్చేసి ఇన్వాల్వ్మెంట్ లో ఏముండాలా? సూక్ష్మ ప్రాణాలార్డ్కు ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉండాలి. కమిట్మెంట్ లో 6 or 12 6 కానీ 12 కానీ ఉండాలి. అది రూల్. సూక్ష్మ అండ్ ప్రాణాలార్డ్కు కమిట్మెంట్ లో 7 ఉండి ఇది ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉండి కమిట్మెంట్ లో 6 కానీ 12 కానీ ఉండాలా. ఇక్కడ 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 12 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా 12 ఉంది. ఓకే, అంటే సన్ అనేవాడు ఇది రాసుకో, ఎస్పీ అని రాసుకో. సన్ కాడ ఎస్పీ అంటే సూక్ష్మ ప్రాణాలార్డ్గా వీన్ని మనము వాడుకోవచ్చు. సన్ ఎస్పీ, సన్ ఒకడు టిక్ పెట్టుకో, ఎస్పీగా అంటే సూక్ష్మ ప్రాణగా వాడుకోవచ్చు. తర్వాత మూన్ చూడండి, మూన్ 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉందా? కమిట్మెంట్ లో చూడండి 6, 12 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా 12 ఉంది. కాబట్టి మూన్ కూడా పనికి వస్తాడు. రాసుకో, మూన్ కూడా ఎస్పీ అని పెట్టుకో, అంటే సూక్ష్మ అండ్ ప్రాణకు పనికి వస్తాడు. ఇప్పుడు 2 అయినాయి, రవి చంద్రులు అన్నారు. మార్స్ నెక్స్ట్. మార్స్ ఇన్వాల్వ్మెంట్ లో 7 లేదు. మార్స్ 7 లేదు, ఎత్తిపా. బుధుడు ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది చూడు. కమిట్మెంట్ లో 6 and 12 ఉంది చూడు. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 6 and 12 ఉంది చూడు. కాబట్టి బుధుడు కూడా రాసుకో, ఎస్పీ. రవి చంద్ర బుధ 3 అయినాయి, ఇప్పటికి 3 అయినారు. రవి చంద్ర బుధ. గురుబుధుడు 7 లేదు ఇన్వాల్వ్మెంట్ లో, నో ఇన్వాల్వ్మెంట్ లో 7 లేదు. వీనస్ 7 లేదు ఇన్వాల్వ్మెంట్ లో. సాటర్న్ 7 లేదు ఇన్వాల్వ్మెంట్ లో. రాహు నో 7 ఇన్ ఇన్వాల్వ్మెంట్. కేతు 7 ఇన్ ఇన్వాల్వ్మెంట్. 12 అంటే ఏమి? కేతు 4 ప్లానెట్స్, సన్ను, మూను, మెర్క్యూరీ, కేతు. ఈ 4 ప్లానెట్స్ ను మనము సూక్ష్మ అండ్ ప్రాణగా పెట్టుకోవచ్చు. ఏమండి, ఓకేనా? అర్థమైందా? Yes, sir. సన్, మూను, మెర్క్యూరీ,
కేతు అంటే ఏమి సూక్ష్మ ప్రాణాకేమి డైవర్స్కు 7 ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో 6 or 12 రావాలి. కమిట్మెంట్లో 6 or 12. ఇక్కడ రవికి 7 ఉంది ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో 12 వచ్చింది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 12 వచ్చింది. అలాగే మూన్ కూడా 7 ఇన్వాల్వ్మెంట్లో ఉండి ఇక్కడ 12 ఇక్కడ 12 వచ్చింది. ఓకే. సన్ మూన్ మెర్క్యూరీ ఇక్కడ 7 ఉంది, కమిట్మెంట్లో 6-12 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా 6-12 ఉంది. కాబట్టి మూడాయ సన్ మూన్ మెర్క్యూరీ. తర్వాత కేతు చూడండి 7 ఇన్వాల్వ్మెంట్లో ఉండి ఇక్కడ 12 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 12 ఉంది. కేతు రిప్రజెంటేటివ్స్ సన్ అండ్ మెర్క్యూరీ. ఇందాక చూసాం సన్ అండ్ మెర్క్యూరీ. కాబట్టి కేతు కూడా మంచి స్ట్రాంగ్ అయినటువంటి వాడే, అందుకే వాడిని అంతరాలాడుగా ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ సన్ను మూను మెర్క్యూరీ కేతు ఈ నాలుగిట్లలో ఒకరిని సూక్ష్మ ఒకరిని ప్రాణగా పెట్టుకుందాం. అంతే, అయిపోయా. ఏముంది ఇక్కడ? వీనస్ రాహు కేతు కదా మనం సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ కేతులో కేతు తర్వాత కేతులో వీనస్, కేతులో సన్. ఇప్పుడు మనము సూక్ష్మాలాడుగా వీన్ని తీసుకున్నాం. కేతును తీసుకున్నాం మనం అంతరాలాడుగా. కాబట్టి వీనస్ పనికిరాడు, వద్దు. సన్ అన్నిటికంటే బలమైనటువంటి వాడు కదా సన్ను. ఇందాక చూసినాం కదా మనము. ఇదిగో సన్ చూడు 7 ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. కాబట్టి సన్ అనేటువంటి వాడు సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్. ఇప్పుడు ఇక్కడ సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్ సూక్ష్మ ప్రాణాల్లో సన్ ఒకడు, మూను మెర్క్యూరీ లేదు, కేతు రెండే ఉండేది. సన్ను కేతు పెట్టండి. సన్ను కేతు. దీంట్లో సన్నును మనము ఫిక్స్ చేసుకుందాం. ఇక్కడ సన్ను ఫిక్స్ చేసుకుందాం. ఇక్కడ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏముంది? సన్లో సన్ లేదా మూన్ అంటే ఏమి? ఇంకా చూడు, ఇది చాలా తక్కువ పీరియడ్. 4, 5, 6, 7 4, 5, 6, 7 4, 5, 6, 7 4 రోజుల్లోనే డైవర్స్ అయిపోవాలా. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. సన్ సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్ ఇక్కడ 4. నేనేమనుకుంటున్నాను 21/6/2006 21/6/2006 21/2/2026 ఎక్కడ వస్తుంది? ఇక్కడ 21/2/2006 ఇక్కడ. ఇదిగో సన్, ఇది వీనస్ రాహు మెర్క్యూరీ వీనస్ సన్. వీనస్ వచ్చినాడే, మనం వీనస్ సెలెక్ట్ చేసుకోలే కదా. లేదు సార్, అదే వీనస్ సెలెక్ట్ చేసుకోలే. ఇందాక దాంట్లో సరిపోతుంది సార్. దశాలార్డ్ వీనస్ కేతు రావాలి. మనము సూక్ష్మాలార్డును ఎవరు చేసినాము? సూక్ష్మాలార్డ్ సన్ను చేశాను. అంటే వీనస్ రాహు కేతు అండ్ సన్. కింద కేతు ఉంది. అంతవరకు కరెక్ట్గా సార్. నెక్స్ట్ సన్ ఇది కాదు, ఇది 4వ తారీఖు 4 రోజుల్లో కావాలా. ఇప్పుడు సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్ కావాలంటే సన్నే ప్రాణ అంటే ఏమి? 4, 7 ఇక్కడ కేతు 7, 10 ఉంది కదా సార్. 7 ఉంది కదా. అరే ఆల్రెడీ వచ్చినాయి కదా సార్. ఇంకెందుకు ఇంకా ఇందాక
సన్లో సన్ 4, 7, 20, 26, 16, 55, 31 ఇంతవరకు. అంటే ఇదన్నా తీసుకోవచ్చు, లేదా కేతు కన్నా రావచ్చు. మనం 7వ తారీఖు మన ఇష్టం, అది యాదవటి. అంటే ఏమి, మనం వీటికి వచ్చినాం దగ్గరికి. కేతు బలంగా ఉంటాడు కదా సార్ నోడు. అందుకు మనం దశాభుక్తి అంతర వరకు మీరు చెప్పినా చాలు, గొప్ప జ్యోతిష్యులే నా దృష్టిలో. ఇప్పుడు ఇక్కడ కేతువును సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు బలంగా ఉంది అదే. కేతు 6th లార్డ్ సబ్ లార్డ్ కూడా కేతు ఉన్నాడు కదండి, కాబట్టి తీసుకుంటాం. 7, 7, 12.5 ఇది ఈ మాత్రము చేసుకుంటే చాలు, సరిపోతుంది. ఇప్పుడు మనకు సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్ కూడా చెక్ చేసుకోవాలా. చూడండి, గ్రహకారకత్వాలకు విలువ లేదు అని చెప్పేసి అందరు అంటారు కదా, మళ్ళీ ఎందుకు లేదు, ఉన్నాయి కదా. మర్చిపోతే ఎట్లా? మనం ఎప్పుడు అవసరం వచ్చినప్పుడన్నా వాడుకోవాలి కదా. ఇప్పుడు కుల్లార్ సార్ చెప్పలేదు, నిజమే. కొన్ని చోట్ల చెప్పినాడు, కొన్ని చోట్ల చెప్పలేదు. చెప్పిన కాడన్నా మనం వాడుకోవాలి కదా. ఇప్పుడు పనికి వచ్చేటప్పుడు చెప్పుకోవాలి కదా. ఇవి సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్ ఇవన్నీ. ఇది చూడండి, ఈ రకంగా నేను విశ్లేషణ చేసినాను. ఇంకా రిజల్ట్ వస్తే కానీ మనకు తెలియదు. మనం ఏదో ధైర్యం చేసి చెప్తున్నామంటే రిజల్ట్ మన దగ్గరకు వచ్చిన క్లయింట్కు మనము చదివినటువంటిది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంతే. అది అవుతాదా సస్తాదా దేవుడు ఉన్నాడు అవతల. మనము చదివినది రూల్స్ ప్రకారంగా బుక్ ముందు పెట్టుకోవాలా, నువ్వు చదవాలా, స్టెప్ బై స్టెప్ చేయాలా. కన్స్ట్రక్షన్ చార్ట్ నిర్మించిన తర్వాత జీనియస్ చూడాలా, చూడు. తర్వాత ప్రామిస్ ఉందా లేదా చూడు. తర్వాత ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రామిస్ ఉందా లేదా 11th తర్వాత చూడు. తర్వాత ఆ ఈవెంట్ అర్లీనా లేటా ఏమైతుంది అని చూడు. పునర్పు దోషం ఉందా అది కూడా చూడు, అది కూడా హెల్ప్ చేస్తుంది నీకు. తర్వాత టైమింగ్ ఆఫ్ ఈవెంట్, ఆ టైమింగ్ ఆఫ్ ఈవెంట్ కాడ స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ పోతే అయిపోయాయి. ఇది ప్రొసీజర్. ఈ రకంగా మీరు ధైర్యంగా చేస్తూ పోతే అలవాటు అయితే చేస్తారు, అదేం పెద్ద సంగతి కాదు. ఓకే సార్, తక్కినది దీని గురించి ఇంకా మీలో ఇంకా ఉంది, క్లాస్ అయిపోలేదు. నేను ఊక అందాజుగా వీటికి తెచ్చిపెట్టా, మళ్ళా ప్రిపేర్ కావాలా, మళ్ళా మీకు చెప్పాలా. ఇవన్నీ ఈ ట్రాన్సిట్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అది ఉంది. తర్వాత మళ్ళా వీలున్నప్పుడు చూద్దాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఒక శుభవార్త. నేను జీవికే మూర్తి హైదరాబాద్, జీవి కృష్ణమూర్తి అని హైదరాబాద్, ఆయన కూడా కేపీ సిస్టమ్ వచ్చు ఆయనకు, కస్పలెంటల్ లంగ్స్ వచ్చు, జెమినీ వచ్చు, అన్నీ వచ్చు ఆయనకు. ఆయనను ఇన్వైట్ చేసిన మన గ్రూప్కు, సార్ మా గ్రూప్కు రండి, మీ యొక్క అమూల్యమైనటువంటి తెలివితేటలన్నీ మా వాళ్ళకు కొంచెం ప్రసాదించండి, విజ్ఞానాన్ని అని రిక్వెస్ట్ చేసినాను. ఆయన ఈరోజు వచ్చేవాడు, కానీ నాకు క్లాస్ ఉంది మూర్తి 8:30 కాబట్టి నేను రాను, గురువారం నాటి నుంచి వస్తాను అన్నాడు. కంటిన్యూగా 6 or 8 క్లాసెస్ తీసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాను. మేము రాయడం కూడా రాసినాను. ఆయన గురించి బయోడాటా కూడా పంపండి సార్, మా విద్యార్థులకు అందరికీ నేను చెప్తాను మిమ్మల్ని గురించి అని చెప్పేసి చెప్పాను. ఆయన క్లాస్ అయిపోయినాక పెడతానన్నాడు, ఈరోజు 8:30 తర్వాత పెడతానన్నాడు. ఇంకా చూడలేదు, చూసి చెప్తాను. ఆయన వస్తానన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనము ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మన పాఠం, ఇది మనం మన సర్ది మన ఎంబడి ఉంది, ఆటికి పోదు, నేను ఆటికి పోను, మీరు ఆటికి పోరు, మనము ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మన పాఠం. వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తారు, వాళ్ళ దగ్గర ఏమైనా స్పెషల్ స్కిల్స్ ఉన్నాయా, కొత్తవి ఏమైనా ఉన్నాయా, అవి రాబట్టుకోవాలి మనం. మన బుక్ ఎప్పుడైనా మనం చదువుకుంటామయ్యా, మన బుక్ ఆటికి పోదు. ఇప్పుడు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు, మన ఆటికి పోయేది ఉండదు. ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా కొత్తది, అది లాక్కోవాలి మనం. అందుకు నేను ఇన్వైట్ చేసిన ఆయనను, వస్తానన్నాడు. సరే మీరు కూడా వెయిట్ చేయండి, ఆయన వస్తే కనుక. ఇంకొకటి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అతను. మధ్యలో 8:30 అంటే ఎగ్జాక్ట్గా 8:30 అంటే 8:30కే క్లాస్ కమెన్స్ అవుతుంది. మధ్యలో ఎవరిని అలౌ చేయడు, అది చూడండి. అనవసరమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయకుండా ఒప్పుకోడు. అది చాలా స్ట్రిక్ట్ ఉంటారు, నా మాదిరి జాలీగా ఉండడు అతను. అది కూడా గమనించుకోండి మీరు.
దయచేసి సహకరిస్తే మనం ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయేమో అనే ఆశతో నేను అందరినీ ఇన్వైట్ చేస్తుంటాను. ఎవరి దగ్గర ఏముందో చెప్పలేము, రాబట్టుకోవాలా మన కొత్త విషయాలు అని. ఓకే, ఈనాడు